ఆహార ప్రియులందరికీ స్వాగతం. మార్నింగ్ టైంలో మనం వేసే ఇడ్లీలు దోశలు నిమిషాల్లో చేసుకొని టైం ఎలా సేవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. రెగ్యులర్గా అయితే మనం పప్పు నానబెట్టుకుంటాం కదా, అలా నానబెట్టే పని లేకుండానే ఒక క్లాత్ తీసుకొని తడిపి ఈ రకంగా శుభ్రంగా పప్పు అంతటిని తొడవాలి. అలా తొడవటం వల్ల పైన మురికి ఏమైనా ఉంటే పోతుంది. ఇలా తుడిసిన పప్పును ఒక అరగంట నీడలో కానీ ఎండలో కానీ ఆరనివ్వాలి. ఆరిన తర్వాత దీనిని మెత్తగా పిండి పట్టించుకోవాలి. మనం పిండి పట్టించుకున్నాం కదా, దీన్ని ఒక డబ్బాలో వేసుకొని అవసరమైనంత వరకు తీసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి మరియు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు మినపపిండి తీసుకున్నాను. మీకు నచ్చినంత మీరు తీసుకోవచ్చు. 1 కప్పు మినపపిండికి 2 కప్పుల ఇడ్లీ రవ్వ కలుపుకొని సరిపడినంత నీరు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే 1 కప్పు పిండికి 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నా బాగానే ఉంటుంది. మీకు టైం ఉంటే నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్లకు ఇలా చేయటం వల్ల పెద్దగా హడావుడి లేకుండా బ్రేక్ఫాస్ట్ త్వరగా రెడీ అయిపోతుంది. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇదే మాదిరిగా దోసపిండి కూడా రెడీ చేసుకోవచ్చు. 1 కప్పు మినపపిండికి 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నట్లయితే వేడివేడిగా దోశలు కూడా క్షణాల్లో వేసేసుకోవచ్చు. మిక్సీలు గ్రైండర్లతో పని లేకుండా వేడివేడిగా ఇడ్లీలు దోశలు ఎలా వేయాలో చూసాం కదా. ఇలాంటి ఉపయోగకరమైన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేయండి.